భారతదేశంలో పాకిస్తాన్ జెండా ఎగురుతుంది, దీని గురించి ఎవరు మాట్లాడు. హిందువులను చంపేస్తారు, దీని గురించి ఎవరు మాట్లాడు. లవ్ జిహాద్ జరుగుతుంది, దీని గురించి ఎవరు మాట్లాడు. రేపులు జరుగుతున్నాయి, దీని గురించి ఎవరు మాట్లాడు. ఈ సోకాల్ చప్రిగాలు ఉంటారు కదా, పవన్ కళ్యాణ్ ఇష్యూ గురించి మాట్లాడేటోళ్ళు వీళ్ళు దేశద్రోహుల తీవ్రవాదుల తెలియదు గానీ ఈ అన్ని సమస్యలు వదిలిపెట్టి పవన్ కళ్యాణ్ ఇష్యూ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ వచ్చి తెలంగాణ జెండా ఎగరేస్తా అంటే నీకేంట్రా నొప్పి, ఆయన గెలుస్తాడా గెలవరా తర్వాత ముచ్చడా ఆ ప్రజలను నిర్ణయిస్తారు. మీరు ఎవరు రైతుగాళ్ళు, మీ జాగిరా అనుకున్నారా ఏమన్నా. భారతదేశంలో ప్రతి ఒక్క చోట పోటీ చేయాల్సిందే, ఇది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ఎందుకు భయం ఎందుకు పడుతుంది చెప్పు. పవన్ కళ్యాణ్ ఏమో తప్పు చేసినారా చెప్పుర్గా. పవన్ కళ్యాణ్ రేజ్ చేసి 5 రోజులు అవుతుంది, నేను కబ్జా చేసినట్టుంటే మీ ప్రభుత్వాన్ని రాసిస్తా అని చెప్పేసి. అంటే దాని తర్వాత మళ్ళీ మాట్లాడరేంట మీరు ఎటువేర్రా. పృథ్వీరాజు, రఘు, కాలోజు టీవీ మళ్ళీ టీవీకి దాక్కురా, భయపడరా. అరే పవన్ కళ్యాణ్ ఏమైనా తప్పు చేసిండా, మీకేమైనా అన్యాయం చేసిండా చెప్పుర్గా. పవన్ కళ్యాణ్ ఏమంటాడు చెప్పు. మిమ్మల్ని ఏమో అన్నాడా, మిమ్మల్ని ఏమైనా తిట్టిండా, ఏ మతానైనా సరే తిట్టిండా, ఏ కులానైనా సరే తిట్టిండా, ఎవరినైనా సరే రెచ్చగొట్టిండా. ఆయన ఏమంటాడా అంటే అందరం కలిసి ఉందాం, అన్ని మతాలు కలిసి ఉందాం, అన్ని కులాలు కలిసి ఉందాం అని చెప్పేసి మాట్లాడతారు. గసంటోని ఇట్లా ఏందిరా మత విభజన, కుల విభజన, రాష్ట్ర విభజన చేస్తారు. ఆయన ఏదైనా ఆపదలు ఉంటే ఆదుకున్న పర్సన్ ఆయన. అమ్మ ఉలగాలు 30 మీరు అంతా గిట్ల దాపరమేరేమో తెలంగాణ ఉంచుతారా, మీరు నాశనం చేస్తారా నాయన. ఈ పిచ్చగొండ్ల మీ సలాభం కోసం.